करारविंदेन पदारविंदं मुखारविंदे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटेशयानं बालं मुकुंदं मनसा स्मरामि। స్వామి వారి యొక్క పాదములు అరవిందములు, స్వామి వారి యొక్క కరములు అరవిందములు, స్వామి తిరుముఖ మండలం అరవిందమయం, స్వామి వారి యొక్క కళ్ళు అరవిందములే. అటువంటి అరవింద సమానుడైనటువంటి మందస్మిత వదనుడు శ్రీనివాసుడు చిన్ని కృష్ణుడుగా మనకు దర్శనమిస్తూ ఉంటే ఒక్కసారి వసుదేవ తనయుడిగా స్వామి పాదారవిందాలలో సాగిలబడి మ్రొక్కాలి అని అనిపిస్తున్నది. 7వ రోజు సూర్య చంద్రులు ఇరువురిని అధిరోహించి ఊరేగేటటువంటి దివ్యమైన వాహన సేవలు. 7 కొండలవాడు కదా మరి, 7 పర్వతములకు అధిపతి కదా మరి, ఉపరి 7 లోకాలు, అధోభాగంలో 7 లోకాలు, వెరసి 14 లోకాలకి అధిపతి కదా మరి వెంకటేశ్వరుడు. అటువంటి వెంకటరమణుడు వెంకటాద్రి కృష్ణుడిగా చంద్రప్రభ వాహనములో మన కన్నులకి ఇంపుగా మనల్ని అనుగ్రహిస్తూ ఆ వెన్నపూసను తానారగిస్తున్నారా, భక్తులకి వితరణ కావిస్తున్నారా, అందజేస్తున్నారా అన్నటువంటి ఆధ్యాత్మిక భావనను మన మది నిండా కూడా పొందుపరచి తన్మయలను చేస్తూ ముందుకు కదులుతూ ఉండేటటువంటి రూపం. వెంకటేశ్వర స్వామి చిన్ని కృష్ణుడిగా అమరారు అనంటే ఇదిగాక సౌభాగ్యము, ఇదిగాక తపము, ఇదిగాక వైభవంబు ఇంకొకటి ఉంటుందా? అందుకే తిరుమల మాడవీధులలో ప్రతి భక్తుడు, ప్రతి భక్తురాలు కూడా ఒక గోపికగా, గోపాలకులుగా మారి అలనాటి ద్వాపరయుగ సన్నివేశాలని కళ్లకు కట్టినట్లు గుర్తుకు తెప్పిస్తూ ఉన్నటువంటి అనుభూతి కలుగుతున్నది. స్వామివారి యొక్క 4 మాడవీధులు కూడా వేదములకు ప్రతిరూపమట. అటువంటి వేదములకు ప్రతిరూపమైనటువంటి మాడవీధులలో వేదాత్ముడైనటువంటి వెంకటేశ్వరుడు వెంకటాద్రి కృష్ణుడిగా ఊరేగుతూ ఉండేటటువంటి దివ్యమైన సన్నివేశం. స్వామివారు బాలకృష్ణుడిగా ఊరేగుతున్నారు అనంటే ఆ బాలకృష్ణుడి యొక్క దివ్యమైన రూపం చూస్తూ ఆ రూపాన్ని హృదయము నుండా పదిలపరుచుకొని పొందుపరుచుకొని స్వామివారి యొక్క వస్త్రములు శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ అని అంటారు. తెల్లనైనటువంటి వస్త్రములను ధరించినటువంటి శ్రీ మహావిష్ణువు చిన్ని కృష్ణుడిగా అలంకారం. ఈనాటి వాహనములో స్వామివారు వెన్నపూసను ఈ బంగారు పాత్ర నిండా నింపుకొని అలంకరించుకొని ఊరేగుతూ ఉండేటటువంటి దివ్యమైన సన్నివేశం. స్వామివారి రూపాన్ని చూస్తే 1,000,000 మంది చంద్రులని ఒకచోట చేర్చితే ఎంతటి ప్రకాశవంతమైనటువంటి అమృతమయ కిరణాలు వెదజల్లుతుందో అటువంటి తన్మయమైనటువంటి మూర్తి, అటువంటి దివ్యమైన అలంకారముతో కూడి ఉండేటటువంటి మూర్తి, మేలిమి ముత్యములను ఒకచోట చేర్చి అలంకరించినటువంటి వెంకటాద్రి కృష్ణుని యొక్క దివ్య సందర్శనకు మనం నోచుకుంటూ ఉన్నాము అనంటే ఎన్నెన్నో జన్మలలో చేసినటువంటి పుణ్య ఫలితం అని చెప్పవచ్చు. స్వామివారి యొక్క కుడి చేతిలో ఉండేటటువంటి సుదర్శన చక్రాన్ని వర్ణించాలంటే 1,000,000 సూర్యులు ఒకచోట చేరితే ఎంతటి ధగద్ధగాయమానమైనటువంటి కాంతి వెలువడుతుందో అది సుదర్శన చక్రం. మరి ఎడమ చేతిలో ఉండే పాంచజన్యాన్ని వర్ణించాలి అనంటే విష్ణోర్ముఖోత్థానిలపూరితస్య యస్య ధ్వనిః దానవ దర్పహంత తం పాంచజన్యం శశికోటి శుభ్రం శంఖం సదాహం శరణం ప్రపద్యే అని అంటారు. స్వామి ఎంతటి మాయావే అయ్యా నువ్వు. అందుకే కదా మాయావి పరమానందం త్యక్త్వా వైకుంఠముత్తమం స్వామి పుష్కరిణీ తీరే రమయా సహ మోదతే అని అన్నారు. అటువంటి స్వామివారి యొక్క ఊరేగింపు. స్వామి నీ కుమారుడేమో బ్రహ్మ, మరి సముద్రుడు నీకు మామ, చంద్రుడు నీకు బావమరిది, ఇంద్రుడు నీకు సోదరుడు, ధర్మరాజు నీకు బావవుతాడు, భీష్ముడు తాత అవుతాడు, అభిమన్యుడు మేనల్లుడవుతాడు, అనిరుద్ధుడు మనవడవుతాడు. వారందరినీ ఇట్టే అనుగ్రహించావు కదయ్యా. మరి మేము
నీకు ఏ విధమైనటువంటి బంధుత్వాన్ని నీతో కలుపుకోగలం? కానీ స్వామి, బంధుత్వానికన్నా నీ దాసులుగా మేం మిగిలిపోవడమే మా చిరకాల వాంఛ అన్నటువంటి భక్తజనుల యొక్క మదినిండ కోరికలు స్వామివారికి విన్నవించుకుంటూ ఉన్నారు. అందుకే కదా వింత వింతల విన్నపాలని స్వామి దగ్గర ఏకరువు పెట్టి వివరించాలి అని వచ్చినటువంటి అశేష భక్తజన సందోహం. అదిగో స్వామివారి యొక్క నగుమోమును చూసి ఏమిటో చిగురుటపు అధరమున భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదు కదా అని అన్నమయ్య కీర్తనను స్మరించుకుంటూ తాము విన్నవించదలచినటువంటి విన్నపాలను మరిచి స్వామివారి యొక్క దివ్యమైనటువంటి రూపములు మోహపడి ఆశపడి ఇంకా నిన్ను చూడాలయ్యా, దర్శించుకోవాలయ్యా, నీ అనుగ్రహాన్ని పొందాలయ్యా అని స్వామిని ప్రార్థిస్తూ ఉన్నారు. మనం కూడా స్వామివారిని ప్రార్థించి అనుగ్రహాన్ని పొందుదాం. చల్లనై కాయగదో చందమామాని వెల్లిగా తిరువేంకటేశునిదురా. చల్లనై కాయగదో చందమామాని వెల్లిగా తిరువేంకటేశునిదురా. మొల్లమిగా అమృతంబు వెళ్ళి గొలుకుచులోకమెల్ల నిన్ను కొనియాడగాను. చల్లనై కాయగదో చందమామ చందమామ చందమామాని వెల్లిగా తిరువేంకటేశునిదురా. పొందైన హితులు ఆప్తులు రసికులును తమాని వెల్లిగా తిరువేంకటేశునిదురా. మంగళాత్మకములగు మహిత వేదాంత వేదాంగ విద్యలకు ప్రియమంది చేకొనుచు తిరువెంకటేశుడు కడు వేడుకలతోడా. తిరువెంకటేశుడు కడు వేడుకలతోడా. తిరువీధులను విహరింపగాను. చల్లనై కాయగదో చందమామ చందమామ చందమామాని వెల్లిగా తిరువేంకటేశునిదురా. చల్లనై కాయగదో చందమామ చందమామ చందమామాని వెల్లిగా తిరువేంకటేశునిదురా. వెల్లిగా తిరువేంకటేశునిదురా. మలయప్ప స్వామి ముందు చిత్ర విచిత్రమైనటువంటి నాట్యాలు అన్నీ చూస్తూ ఉన్నాం. భక్తజనం అంతా కూడా చేతులు జోడించి నమస్కరిస్తూ ఉన్నారు. బద్ధేన అంజలినా నతేన శిరసా గాత్రైః సరోమోద్గమైః కంఠేన స్వర గద్గదేన నయనేనోద్గీర్ణ బాష్పాంబునా నిత్యం
త్వచ్చరణారవిందయుగళధ్యానామృతాస్వాదినాం అస్మాకం సరసీరుహాక్ష సతతం సంపద్యతాం జీవితం అని భక్తులందరూ ప్రార్థిస్తూ ఉన్నారు. అందరూ శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నారు. వారందరి శరీరములు ఆనందంతో గగురు పొడుస్తూ ఉన్నాయి. వారి గొంతులు ఆనందంతో గద్గదమవుతూ ఉన్నాయి. గోవింద గోవింద నామస్మరణ చేస్తూ ఉన్నారు. కళ్ళ వెంట ఆనంద బాష్పాలు వస్తూ ఉన్నాయి. నీ పాదపద్మములను దర్శించేటువంటి భాగ్యం మాకు ఇదిగో ఈ ఉత్సవమూర్తిగా మలయప్ప స్వామిని దర్శిస్తున్నామయ్యా. మీ ముందు అనేకమైనటువంటి మా కళలన్నింటినీ ప్రదర్శిస్తూ ఉన్నాం. అవన్నీ కూడా భగవదర్పణం చేస్తూ ఉన్నాం. కృష్ణస్తు భగవాన్ స్వయం అని సంపూర్ణ అవతారమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు, ఆయన విశ్వాత్ముడైనటువంటి వాడు, పరబ్రహ్మస్వరూపంగా చెప్పబడుతున్నవాడు. కాబట్టే ఈ నవరాత్రోత్సవములలో 7వ నాడు సర్వదేవతా స్వరూపంగా వర్ణించబడ్డారు. కాబట్టి వివిధ రూపముల్లో ఉండేటువంటి దేవతలందరూ కూడా నిర్గుణమైనటువంటి పరబ్రహ్మ స్వరూపమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు సగుణంగా మనకు కనపడేటువంటి ఈ దృశ్యాన్ని, దీనికోసం ఈ వాహనము, ఈ ఏర్పాటంతా కూడా ఆగమశాస్త్రం ప్రకారంగా చేయబడింది. కాబట్టి ఆ విధంగా స్వామివారు మనకు దర్శనమిస్తూ ఉన్నారు. ఈ వివిధమైనటువంటి ఆభరణములతో మనకు కనపడేటువంటి స్వామివారు, ఆయన ఆ నవనీతం అనేది మన మథనం చేత, మన మనోమథనం చేత, మన ధ్యానం చేత మనను నవనీతంగా చేసుకుంటే స్వామికి మనం సమర్పించుకునేటువంటి భాగ్యం. అటువంటిది ఆయనకి ఇష్టమైనటువంటి విషయంగా చెప్పబడింది. అయ్యో ఛత్ర చామరాదులు మనకు అన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. వాటి అన్నింటినీ కూడా ఈ ఉత్సవములు మనం ఉపయోగించాలి అని శాస్త్రం చెబుతున్నది. ఛత్రధరాహ ధూపదీపధరాహ పరితో గచ్చేయు. ధూపదీపాలు పట్టుకుని, ఛత్రాలు పట్టుకుని స్వామివారితో అందరూ నడవండి. వేదాన్ జయశబ్దాన్ స్తోత్రాదీని పఠంతః గచ్చేయు. అందరూ వేద పారాయణ చేస్తూ ఉండాలి. జయ శబ్దాలు చెబుతూ ఉండాలి. గోవింద నారాయణ వాసుదేవ అంటూ ఉండాలి. ఇటువంటి స్తోత్రములు ఎన్నో చేస్తూ ఉండాలి. నాట్యములు చేస్తూ ఉండాలి. వివిధమైనటువంటి వాద్యధ్వనులు స్వామివారికి అన్నింటినీ కూడా వినిపిస్తూ ఉండాలి. అప్పుడే ఈ ఉత్సవం సంపూర్ణమవుతుంది. ఈ ఉత్సవంలో నిలిచిన వారికి, నడిచిన వారికి ఒక్కొక్క అడుగు ఒక యజ్ఞ ఫలితాన్ని ఇస్తుంది. అటువంటిది ఈ వాహన సేవల్లో పాల్గొనేటువంటి భాగ్యం, విశేషమైనటువంటి భాగ్యం. ఇక్కడ మనకు శ్రీకృష్ణ పరమాత్ముడు చంద్రస్వరూపుడుగా కనిపిస్తున్నాడు. చంద్రుల్లో నుంచి కనిపిస్తూ ఉన్నాడు. ఆ చుట్టూ ఉన్నటువంటి మల్లెపూల దండ మరొక చంద్రమండలంలాగా ఉన్నది. ఇటువంటి ఈ మనోహరమైనటువంటి ఈ దృశ్యాన్ని మనం చూసేందుకు అక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములు వారందరూ కూడా క్షీరసాగరంలో శేషశయనం పైన ఆ అలలలో ఊగేటువంటి స్వామిలాగా మనకు కనిపిస్తూ ఉన్నారు. అటువంటి స్వామిని దర్శిస్తూ నమస్కరిద్దాం. నందకధర నంద గోపనందనా కందర్పజనక కరుణాత్మన్ నందకధర నంద గోపనందనా కందర్పజనక కరుణాత్మన్ కేశవ మురహర సకలాధిప పరమేశ్వర దేవేశ ముకుంద కేశవ మురహర సకలాధిప పరమేశ్వర దేవేశ సుఖవరదా సవితృ సుధాంశులోచన సుఖవరదా సవితృ సుధాంశులోచన ప్రకట విభవ నమో పరమాత్మన్
నందగోపనందనా కందర్పజనక కరుణాత్మన్ నందకధర నందగోపనందనా కందర్పజనక కరుణాత్మన్ పాంచాలి స్తుతివత్సల మాధవ మధుసూదన ధరణిధర ధ్రువ పాంచాలి స్తుతివత్సల మాధవ మధుసూదన ధరణిధర భువనత్రయ పరిపోషణ తత్పరా భువనత్రయ పరిపోషణ తత్పరా నవనీత ప్రియ నాదాత్మన్ నందకధర నందగోపనందనా కందర్పజనక కరుణాత్మన్ నందకధర నందగోపనందనా కందర్పజనక కరుణాత్మన్ వెంకట శిఖర నివాస మహామహిమన్ నిఖిలాండపతే శ్రీమన్ వెంకట శిఖర నివాస మహామహిమన్ నిఖిలాండపతే కామిత ఫల భోగ ప్రదతే నమో కామిత ఫల భోగ ప్రదతే నమో స్వామిన్ భూమన్ సర్వాత్మన్ నందకధర నందగోపనందనా కందర్పజనక కరుణాత్మన్ నందకధర నందగోపనందనా కందర్పజనక కరుణాత్మన్ ఏడుకొండలవాణి బ్రహ్మోత్సవాలలో చంద్రప్రభ వాహన సేవ. చంద్రుడు చాలా విశేషమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తారు. మనుష్యుల యొక్క మనస్సునకు కారకమైనటువంటి చంద్రుడు, మనస్సు మీద ప్రభావం చూపేటటువంటి చంద్రుని యొక్క దివ్యమైనటువంటి ఒక ప్రభావం. చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత అని చెప్పి చెబుతారు. అంతేకాదు లోకంలో ఓషధీ మొక్కల యొక్క పెరుగుదలలో చంద్రకిరణాలే ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తుంది. సోమ ఓషధీనామధిపతి చంద్రమా నక్షత్రాణామధిపతి అని చెప్పి చెబుతారు. అటువంటి చంద్రప్రభ వాహనారూఢుడైనటువంటి వెంకటాద్రి కృష్ణుణ్ణి దర్శించుకుంటూ ఉన్నాం. నతత్ర సూర్యో భాతి నచంద్రతారకం అని కూడా వాక్యం. స్వామివారి యొక్క ఆజ్ఞ లేనిదే సూర్యుడు కానీ చంద్రుడు కానీ ఎవ్వరు కూడా ఇటు అటు కదలలేరు అనంటే ఎంతటి వైభవోపేతమైనటువంటిది స్వామివారి యొక్క మహిమాతిశయం. అటువంటి స్వామి చంద్రుణ్ణి వాహనముగా చేసుకొని ఊరేగుతున్నారు అనంటే మన జీవితానికి సౌభాగ్యదాయకమైనటువంటి దృశ్యం. స్వామివారి యొక్క వెనుక భాగములో చతుర్వేద పారాయణాన్ని గావిస్తున్నటువంటి వేద ఘనాపాఠీలు. తిరుమల దేవాలయంలో స్వామివారి యొక్క ముందు భాగములో దివ్య ప్రబంధ పారాయణం, స్వామివారి యొక్క వెనుక వైపు చతుర్వేద పారాయణం. రెండూ కూడా స్వామివారికి రెండు కనుల లాంటివి అని చెప్పి చెబుతారు. ఆ విధంగా వేద పారాయణముతో దివ్య ప్రబంధ గానముతో భక్తుల యొక్క కోలాటాలతో ఈ ఊరేగింపు సాగుతున్నది. స్వామివారికి చాలా ఇష్టమైనటువంటిది నాట్యము, గానము, నృత్యము.
అందుకే విష్ణోర్గానం చ నృత్యం చ నటనం చ విశేషత అని చెప్పి చెబుతారు. నటనమన్నా కూడా స్వామివారికి ఎంతో ఇష్టం. అందువల్ల స్వామివారికి రూపుదాల్చినటువంటి భక్తులు స్వామివారి యొక్క రూపము వంటి రూపమును తమ మీద ఆపాదించుకున్నటువంటి భక్తులు స్వామివారి ముందు తమ యొక్క భక్తిని చాటుకునేందుకు దేశ విదేశాల నుంచి కూడా విచ్చేసినటువంటి భక్తజన సందోహం. కారణం చంద్రప్రభ వాహనములో ఊరేగుతూ ఉండేటటువంటి చిన్ని కృష్ణుడి రూపైనటువంటి మలయప్ప స్వామిని దర్శించుకోవాలి అని. జ్యోతిష శాస్త్ర ప్రకారం వృద్ధి చంద్రుడు చాలా యోగకారకుడు అని చెప్పి చెబుతారు. లగ్నములో కానీ లగ్నము నుంచి 8వ స్థానంలో కానీ ఈ చంద్రుడు ఉండడం కాక మిగిలినటువంటి స్థలములలో వృద్ధి చంద్రుడు ఉంటే అది ఆ జాతకానికి ఎంతో యోగదాయకం అని చెప్పి చెబుతారు. శుక్రుడు చంద్రుడు ఇరు గ్రహాలు కూడా స్త్రీకారకాలు. మరి ప్రతి ఒక్క మనిషి జీవితంలో సౌభాగ్యాన్ని ఇవ్వడానికి చంద్రదశ, వృద్ధి చంద్రదశ చాలా కీలకమైనది అని చెప్పి చెబుతారు. మనిషి యొక్క జీవితంలో ఎన్ని ఆటుపోట్లున్నా కూడా అన్నింటినీ సమస్థాయిలో తీసుకుని వెళ్ళి ఆ మనిషిని ఆనంద డోలికల్లో తేలియాడేటట్లు చేసేటటువంటిది స్వామివారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం కదా. అది కూడా చంద్రప్రభ వాహనారూఢుడైనటువంటి నవనీత కృష్ణుని యొక్క దివ్యమైనటువంటి రూపాన్ని కన్నుల నిండా దర్శించుకునేటటువంటి అద్భుత అవకాశాన్ని పొందితే చాలు, జీవితంలో కలిగేటటువంటి సకలమైనటువంటి సౌభాగ్యాలకి ఈ దృశ్యమే మూలం అని చెప్పి చెప్పుకోవచ్చు. అందుకే వినా వెంకటేశం ననాథో ననాథః సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. ఒక్కసారి హరి అని 2 అక్షరములు నోరారా పలికితే చాలు సకల వేదములు చదివితే కలిగేటటువంటి ఫలితం మనకు దక్కుతుందట. కష్టపడి అన్ని వేదములు చదివేది ఎందుకండి? భగవన్నామ రుచి వంటబట్టించుకునేందుకోసం. సంపదలు వెచ్చించి యజ్ఞములు చేసేది ఎందుకు? హరి సేవకుడగుడు కోసమే కదా. మరి పట్టుదలతో తీర్థయాత్రలు చేయడం ఎందుకు? మనం చేసినటువంటి కర్మలను తొలగించుకోవడాని కోసం. మునివృత్తితో తపస్సు ఆచరించడం ఎందుకు? భగవంతుని యొక్క రూపాన్ని చిత్తంలో స్థిరంగా పదిలపరుచుకోవడానికి. వేల కొలది విజ్ఞానం ఎందుకోసం మనకు అంటే హరిభక్తిని అందుకోవడం కోసమే కదా. మరి దేశ విదేశాల నుంచి మార్గాంతరములలో మనం రావడం ఎందుకు? చంద్రప్రభ వాహనారూఢుడైనటువంటి వెంకటాద్రి కృష్ణుని దర్శించుకోవడం కోసమే కదా. అటువంటి స్వామివారి దర్శనం ఇటువంటి సాధువులు, సత్పురుషులు, జీయర్స్వాములు, భక్తజన సందోహం మధ్య ఉండి ఆ అనుభూతిని భావిస్తూ దర్శించుకుంటే మరింతగా మనకు సౌభాగ్యం దక్కుతుంది అని అంటారు. నిశ్చలతత్వే జీవన్ముక్తి అని కదా. నిశ్చల తత్వ రూపమైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క శ్రీకృష్ణ రూపాన్ని హృదయం నిండా దర్శిస్తే తప్పకుండా మళ్ళీ జన్మంటూ లేకుండా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు అని చెప్పి చెప్పబడి ఉన్నది. స్వామి విశేషమైనటువంటి మాయా లీలలను సలిపేటటువంటి స్వామి. ఒకసారి దేవతలందరూ కూడా పెద్ద పెద్ద పాత్రలలో అమృతాన్ని తీసుకొని వచ్చి శుకమహర్షి ముందు నిలబడి, స్వామి, పరీక్షిన్ మహారాజు మరణము నుంచి తప్పించుకోవడాని కోసం ఈ భాగవత కథామృతాన్ని పానం చేయాలి అని అనుకుంటున్నారు. ఆయనకు మరణం రానివ్వకుండా ఇదిగో ఈ అమృతాన్ని ఆయనకు అందివ్వండి, కానీ హరికథామృతాన్ని మాత్రం మాకు చెప్పండి అని శుకమహర్షిని అడిగితే శుకమహర్షి అన్నారట, హరికథామృతం వినడానికి విరక్తి కావాలి, మీకు విరక్తి లేకపోగా రక్తి మాత్రమే ఉన్నది, పరీక్షిన్ మహారాజు విరక్తితో అడుగుతున్నారు అని చెప్పి చెబుతారు. శ్రీకృష్ణ కథామృతాన్ని అవగతం చేసుకోవాలి అనంటే ప్రత్యేకమైనటువంటి విరక్తి కావాలి. జీవితంలో బాగా పరిపక్వ స్థాయికి చేరుకున్నటువంటి వాళ్లకు మాత్రమే కృష్ణలీలలు అర్థమవుతుంది. ఆ స్థాయికి చేరుకోవాలి అనంటే
జీవిత ప్రారంభ దశలో మహాభారతాన్ని అధ్యయనం చేయాలట, జీవితం యొక్క మధ్య దశలో రామాయణాన్ని పారాయణం చేయాలట, జీవితం చివరి కాలంలో ఆ చిన్ని కృష్ణుని యొక్క పాదాలను పట్టుకోవాలట. ప్రాతః ద్యూత ప్రసంగేన, మధ్యాహ్నే స్త్రీ విశేషతః, రాత్రౌ చోర ప్రసంగేన. ఆ చిన్ని కృష్ణుడి యొక్క చరణారవిందాలే గతి అని ఆ వెంకటాద్రి కృష్ణుడైనటువంటి శ్రీనివాసుని యొక్క దివ్య చరణారవిందాల్లో సాగిలబడి నమో వెంకటేశాయ. బ్రహ్మోత్సవాలలో 7వ రోజు శ్రీవారు చంద్రుణ్ణి అధిరోహించి తన చల్లని వెలుగులను భక్తులపై ప్రసరింపజేస్తూ సాగిపోతున్నారు. భక్తుల గోవిందనామ స్మరణలతో మాడవీధులు ప్రతిధ్వనిస్తున్నాయి. మాడవీధులే కాకుండా తిరుమల అంతా ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడేలా టీటీడీ ఎన్నో ఏర్పాట్లు చేసింది. ఆ వివరాలను తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు గారు వివరిస్తారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో 7వ రోజు స్వామివారు చంద్రప్రభ వాహనం మీద ఊరేగింపుగా వెళ్తున్నది చివరి అంకానికి చేరుకున్నది. ఇంత మేఘాలలో కూడా ఇంతకు ముందు వరకు కూడా చంద్రుడు, నెలవంక చంద్రుడు కనపడుతూ ఉన్నారు. ఇక్కడున్న భక్తులందరికీ కూడా దర్శనం ఇచ్చారు. తిరిగి రేపు ఉదయము పెద్ద రథము, రథోత్సవంగా పిలువబడే కొయ్య రథం మీద స్వామివారు 7:30 గంటలకు ఊరేగింపుగా బయలుదేరి మాడవీధులలో భక్తులచే లాగబడి మాడవీధులలో విహరిస్తారు. ఉదయం 6 నుంచి 7:30 గంటల వరకు యమగండం ఉన్నది కాబట్టి 7:30 గంటలకు రథోత్సవం మొదలవుతుంది. ఉదయం 3:30 గంటలకే స్వామివారి రథారోహణం చేస్తారు. ఆ తర్వాత మిగతా కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా యమగండం కారణాన 7:30 గంటలకు రథోత్సవం మొదలవుతుంది. భక్తులందరూ కూడా భద్రతాపరంగా తగిన విధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలోని విభాగాల వారికి, పోలీస్ శాఖ వారికి సహకరించాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా లేని అపనమ్మకాలు పెట్టుకొని వాస్తవం కానీ మీరు సెంటిమెంట్స్ను ఆధారం చేసుకొని మీరు ఉప్పు కానీ నాణ్యాలు కానీ విసరద్దని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అందువల్ల స్వామివారి విగ్రహానికి కానీ అర్చక స్వాములకు కానీ విధుల్లో ఉన్న సిబ్బందికి కానీ గాయాలవుతున్నది. అది ఏమాత్రం మంచిది కాదు. వీటిని భగవంతుడు ఎట్టి పరిస్థితుల్లో వీటిని ఆమోదించే ప్రసక్తే ఉండదు. దయచేసి అటువంటి లేని వాస్తవం కానీ సెంటిమెంట్స్ పట్ల మీరెవరు కూడా ఆకర్షితులు కాకూడదని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. మరియు ఎల్లుండి రేపు రాత్రి అశ్వవాహనంతో వాహన సేవలు ముగిస్తే ఎల్లుండి ఉదయము మనకు చక్ర స్నానము సుదర్శన చక్ర తాల్వార్ వారిని ఊరేగింపుగా తీసుకొని వచ్చి ఇక్కడ మలయప్ప స్వామి వారికి శ్రీదేవి భూదేవి సమేతంగా వారికి స్నపన తిరుమంజన కార్యక్రమం సుదర్శన చక్రంతో పాటుగా నిర్వహించబడి సుదర్శన చక్రానికి మాత్రం చక్ర స్నానం ఆచరించబడుతుంది. అదేవిధంగా ఎల్లుండి శుక్రవారం కాబట్టి మూలవర్లు ప్రధానం కాబట్టి మూలవర్లకు చేయవలసినటువంటి అభిషేకాది కార్యక్రమాలు, సమర్పణాది కార్యక్రమాలు, అలంకరణాది కార్యక్రమాలు అన్నీ పూర్తి చేసుకొని అన్నీ మన యొక్క రిచువల్స్ అంతా కూడా కైంకర్యాలన్నీ కూడా మనం పూర్తి చేసుకున్న తర్వాత 7:30 గంటల సమయంలో గతంలో అంతా కూడా ఉదయం 6 గంటలకే మొదలయ్యే స్నపన తిరుమంజనము మనకు వరాహస్వామి ఆలయం యొక్క ప్రాంగణంలో ఇప్పుడు 7:30 గంటలకు మొదలై సుమారుగా 9-9:30 గంటల ఆ ప్రాంతంలో సుదర్శన చక్రానికి చక్రస్నానం ఆచరించబడుతుంది. భక్తులందరూ ఇక్కడ కూడా లేని సెంటిమెంట్ని ఎవరు కూడా దాని పట్ల ఆకర్షితులు కాకూడదు. ఆ యొక్క ముహూర్తము సుదర్శన చక్రానికి మాత్రమే. ఆ తర్వాత సాయంత్రము సూర్యాస్తమయం వరకు కూడా ఏ సమయంలోనైనా కూడా మనం స్నానం ఆచరిస్తే పుణ్యం కలుగుతుంది. కాబట్టి ఎవరు కూడా ఆదుర్దా పడకుండా ఆందోళన చెందకుండా చాలా సంయమనంతో ఇక్కడ ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలోని విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగము, పోలీస్ విభాగం వారి సూచనలకు అనుగుణంగా వారికి సహకరించి నెమ్మదిగా మీరు తూర్పు అదేవిధంగా ఉత్తర మాడావీధుల్లో వేచి ఉండి క్రమ పద్ధతిలో లోపలికి వెళ్ళి అక్కడ చక్ర స్నానం తర్వాత స్నానం ఆచరించవలసిందిగా మీ అందరికీ కూడా కోరుకుంటూ మొదటి విడతని ఉదయం 6 గంటలకు లోపలికి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా ఎటువంటి యాంగ్జైటీ కూడా ఆదుర్దాన్ని లేని ఉత్సాహాన్ని అంతా కూడా చూపించకూడదని చాలా చక్కగా మీరు పడుకొని నిద్రలేచి ఎల్లుండి ఉదయం 5 గంటల తర్వాత గ్యాలరీలోకి చేరుకొని 6 గంటలకు ప్రవేశింపజేసే మొదటి విడతలు వెళ్ళమని, తర్వాత విడతలను కూడా మొత్తం చక్రస్నానం అయిన తర్వాత విడతల వారీగా వదులుతూ ఉంటాము. భక్తులందరికీ కూడా సాయంత్రం వరకు దర్శించి మనకు స్నానం చేసే అవకాశం ఉన్నది. కాబట్టి దయచేసి చక్ర స్నానం పట్ల కూడా పూర్తి అవగాహనతో భక్తులు మెలగాలని చెప్పేసి కూడా వారిని కోరుకుంటూ ఇంత వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలను
ఈ సంవత్సరంలో మొదటిది. శాస్త్రోక్తమైనటువంటి సాలకట్ల బ్రహ్మోత్సవాల నిర్వహణలో సహకరిస్తున్నటువంటి అధికారులు, సిబ్బంది, అన్ని విభాగాలు, పోలీస్ శాఖ వారికి, అదేవిధంగా కోరినంతనే చెప్పినంతనే దానికి అనువుగా ప్రవర్తిస్తున్నటువంటి భక్తులందరికీ కూడా వారి సహకారానికి అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఓం నమో వెంకటేశాయ. సంగాతమిదిరట్టు చందమామ నీవు చేరి దగ్గరితే చీకటి తప్పవును చందమామ సారెగో మగనాలి సంగాతమిదిరట్టు చందమామ నీవు చేరి దగ్గరితే చీకటి తప్పవును చందమామ. సంధికాడ నీ ఛాయలో చూపేవు చందమామ భూమి నిండలో కట్టేరు నిన్ను చూచితేను చందమామ సంధికాడ నీ ఛాయలో చూపేవు చందమామ భూమి నిండలో కట్టేరు నిన్ను చూచితేను చందమామ బిందుల నీరాక వెళ్ళి విరాయను చందమామ బిందుల నీరాక వెళ్ళి విరాయను చందమామ నీవు ముందున నాటికి మోసపోవయ్యా చందమామ సారెకు మగనాలి సంగాతమిదిరట్టు చందమామ నీవు చేరి దగ్గరితే చీకటి తప్పవును చందమామ. సరినేల నీ మేను చంద్రవంకలాయ చందమామ నీ తిరిగేటి మటలెల్ల దిక్కులకు ఎక్కేను చందమామ సరినేల నీ మేను చంద్రవంకలాయ చందమామ నీ తిరిగేటి మటలెల్ల దిక్కులకు ఎక్కేను చందమామ మెరవున నీ వాకి వేగు చుక్కలైరి చందమామ మెరవున నీ వాకి వేగు చుక్కలైరి చందమామ నీ ఇరవు పుట మీది ఎక్కువ నుండవు చందమామ సారెకు మగనాలి సంగాతమిదిరట్టు చందమామ నీవు చేరి దగ్గరితే చీకటి తప్పవును చందమామ.
చేరినట్టు చందమామ నీవు చేరి దగ్గరితే చీకటి తప్పవును చందమామ. ఓం నమో వెంకటేశాయ. నిన్ను చెవులార వినడేని, నిన్ను కనులార కనడేని, నీకు సేవ చేయడేని, బ్రహ్మము చెందగలడే యోగి అయిన తపోవ్రత యోగి అయిన వేది అయిన మహాతత్వవేది అయిన అటువంటి పరబ్రహ్మ స్వరూపమైనటువంటి శ్రీకృష్ణావతారంలో ఉన్న మలయప్ప స్వామి వారిని అదిగో మంగళహారతులతో కర్పూర హారతులతో అందరూ దర్శించేటువంటి దృశ్యాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనకి ఈ భగవద్గీతలో స్వామివారు చెప్పినట్లుగా తాను నక్షత్రాణం అహం శశి అన్నారు. కాబట్టి తాను చంద్రస్వరూపుడుగా చెప్పుకున్నారు ఆయన. అలాగే చంద్రేణ ఏకపుత్ర అని జ్యోతిష్శాస్త్రం చెబుతున్నది. ఈనాడు ఈ చంద్రవాహన దర్శనం చేసినటువంటి వారికి సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అది ఈ వాహన సేవ దర్శనం యొక్క ప్రత్యేకమైనటువంటి ఫలితం. కాబట్టి ఇక్కడి నుంచి దేశ విదేశాల్లో ఈ ఎస్విబిసి ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి వారు కానీ ఎవరికైనప్పటికీ కూడా ఈ చంద్రవాహన దర్శనం చేత సంతానం లేని వారికి సంతానం కలిగేటువంటి ఆ లక్షణం జ్యోతిష్శాస్త్రం చెబుతున్నది. కాబట్టి అటువంటి మనోహరమైన ఈ చంద్రవాహన సేవను 4 మాడల్లోనూ 4 వేదాల రూపంలో ఉండేటువంటి మాడల్లో విహరించినటువంటి స్వామివారిని అందరము దర్శించి అనేక రూపాలుగా స్వామి యొక్క వైభవాన్ని, శ్రీకృష్ణ పరబ్రహ్మం యొక్క సంపూర్ణ అవతార స్వరూపాన్ని వాటినన్నింటినీ మనం చూసి చెప్పుకునేటువంటి భాగ్యం కలిగింది. స్వామివారు అనేక పుష్పమాలికలతో అనేకమైనటువంటి హారములతో అక్కడ ఉండేటువంటి నవరత్నములన్నీ కూడా సముద్రంలో నుంచే పుట్టినాయి. కాబట్టి మనకు కనపడేటువంటి ముత్యాలు కానీ పగడాలు కానీ ఇవన్నీ కూడా సముద్రంలో నుంచే పుట్టినాయి. కాబట్టి వాటికి ఆయనకి కూడా బాంధవ్యం ఉన్నది. చందమామ సముద్రంలో నుంచే పుట్టాడు, లక్ష్మీదేవి క్షీరసాగరంలో నుంచే పుట్టింది. కాబట్టి వీరంతా కూడా ఆలివంక బంధువులందరూ ఇవాళ మనకు కనిపిస్తూ ఉన్నారు. ఆ ఛత్ర చామరాది వైభవం అంతా కూడా కనిపిస్తూ ఉన్నది. ఆ దృశ్యంలోని కూడా ఛత్రాని శ్వేతాని నానా విధాని పింఛాని అనేక విధాని చామరాణి వివిధాన్ ధ్వజాన్ పతాకాంశ్చ ఇవన్నీ కూడా ఈ ఊరేగింపులో మనకు ఈ ఉత్సవ భ్రమణంలో కనిపిస్తూ ఉన్నాయి. అటువంటి మనోహరమైనటువంటి దృశ్యాన్ని ఈనాడు అందరము కూడా సమగ్రంగా సంపూర్ణంగా చూడగలుగుతున్నాం. దీనికి ఎస్విబిసి ఛానల్ నుంచి కనపడేటువంటి ఈ దృశ్య వీక్షణం అనేటువంటిది మనందరి భాగ్యంగా మనం భావించవలసినటువంటి ఉన్నది. అటువంటి ఈ విశేషమైన దృశ్యాలన్నీ కూడా మనం చూడటం వలన
ఏతేన ఉత్సవేన సర్వ ప్రజావృద్ధి. ఈ ఉత్సవ దర్శనం చేసినట్లయితే ప్రజావృద్ధి జరుగుతుంది. విజయ, అన్ని విజయములు జరుగుతాయి. కీర్తిశ్చ వర్ధతే, ఇష్టాన్ కామాన్ అవాప్నోతి, కీర్తి వర్ధిల్లుతుంది, అందరి కోరికలు నెరవేరుతాయి. ఈ వాహన దర్శనం వలన మనకు కనపడేటువంటి స్వామివారి మలయప్ప దర్శనం అందువలన మనకు అనేక విధాలుగా క్షేమాన్ని కలిగిస్తుందని ఆగమశాస్త్రం చెబుతున్నది. కనుక విష్ణులోకే మహీయతే, ఇక్కడ అటువంటి ఐహికమైనటువంటి భోగాలను పొందటమే కాక మనందరం కూడా వైకుంఠానికి చేరుకునేటువంటి భాగ్యం ఇదిగో మలయప్ప స్వామివారిని కృష్ణావతారంలో ఈ చంద్రప్రభ వాహనంలో చూసేటువంటి భాగ్యం మనకు ఐహికమైనటువంటి సమస్త భోగములను అలాగే పారమార్థికమైనటువంటి వైకుంఠాన్ని స్వామి యొక్క సాయుధ్య సాలోక్య సారూప్యాది మా భక్తి విశేషములన్నింటినీ కూడా మనం పొందేందుకు కావలసినటువంటి ఈ మనోహరమైన ఈ వాహన సేవను మనందరం కూడా చూడగలుగుతున్నాం. చంద్రప్రభ అది అమ్మవారి యొక్క స్వరూపంగా కూడా మనకు శ్రీ సూక్తం చెబుతోందని చెప్పుకున్నాం కదా. కాబట్టి అటువంటి చంద్రప్రభాం అమ్మవారు స్వామివారి యొక్క వక్షస్థలం పైన ఉన్నది, నిత్య అనపాయినిగా ఉన్నది. వారిద్దరూ కూడా ఇంతమంది ప్రజలు ఇక్కడ ఉండేటువంటి స్త్రీబాల వృద్ధులు అందరూ అనేక రకాలైనటువంటి కళాకారులందరూ చూపించినటువంటి కళా విశేషాలన్నింటినీ చూసి ఆనందించి వారందరికీ కూడా సమస్త సన్మంగళాలు కలగాలి అని ఆశీస్సులు ఇస్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములు. అలాగే ఈ పల్లకీలను వీటినన్నింటినీ మోసి ఎంతో శ్రమపడి మోసినటువంటి బోయీలు, అధికారులు, అనధికారులు అందరూ స్వామి యొక్క ఆ కటాక్షానికి కరుణా కటాక్ష వీక్షణాలకు పాత్రులవుతూ ఉన్నారు. ఈ విధంగా తాను ఎంతోమందికి మేలు చేసేటువంటి స్వామివారు శత్రుచ్ఛేదైక మంత్రం సకలమునిముపనిషద్వాక్య సంపూజ్య మంత్రం సంసారోత్తార మంత్రం సముపచిత తమస్సంఘ నిర్వాణ మంత్రం సర్వైశ్వర్యైక మంత్రం వ్యసన భుజగ సందష్ట సంత్రాణ మంత్రం జిహ్వే శ్రీకృష్ణ మంత్రం జప జప సతతం జన్మ సాఫల్య మంత్రము అని మనందరం కూడా శ్రీకృష్ణావతారంలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారికి అదిగో కుంభహారతి ఇస్తూ ఉన్నారు. కుంభహారతి వరకు చంద్రప్రభ వాహనం పైన స్వామి దర్శనం చేసినటువంటి మనందరికీ కూడా ఆయురారోగ్య భోగభాగ్యాలు కలుగుతాయి. సమస్త సన్మంగళాని భవంతు. ఓం నమో వెంకటేశాయ.
ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి అఖిల శక్తిధర సదా అన్యాంశ్చ హస్తచరణ శ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం నమో భగవతే పురుషాయ తుభ్యం వీర్యం వీర్యమన్నో వీర్యం వీర్యం వీర్యమావాస్యాయామమావాస్యాయామితీత్యమావాస్యాయాం పూర్వం పూర్వమమావాస్యాయామమావాస్యాయాం పూర్వం ఆవాస్యాయామిత్యమావాస్యాయాం పూర్వం పూర్వమః భవతి భవత్యార్భవతి తస్మిన్నుత్తరస్మిన్ భవతి భవత్యుత్తరస్మిన్ ఉత్తరముత్తరం నానానోత్తరం నానావీర్యే నానావీర్యే భవతో భవతో నానావీర్యే నానావీర్యే భవతో భవతో నానావీర్యే నానావీర్యే భవతః నానావీర్యే ఇది నానావీర్యే హవిష్మన్నిధనకం హవిష్మన్నిధనం భవతో భవతో హవిష్మన్నిధనం హవిష్మన్నిధనం పూర్వం పూర్వగో హవిష్మన్నిధనగో హవిష్మన్నిధనం పూర్వం హవిష్మన్నిధనమితి హవిష్మద్ నిధనం పూర్వమహరః పూర్వం పూర్వమహ భవత్యహరః భవతి హవిష్కృన్నిధనగో హవిష్కృన్నిధనం భవతి భవతి హవిష్కృన్నిధనం నిధనముత్తరముత్తరగో హవిష్కృన్నిధనకం హవిష్కృన్నిధనముత్తరం హవిష్కృన్నిధనమితి హవిష్కృద్ ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్య ఉత్తరముత్తరం ప్రతిష్ఠిత్యై పునర్న ఇంద్రో మఘవా దదాతు